హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా రూమ్ లో మజీద్ శ్రీలంక వెళ్తున్నాడు. లగేజ్ మొత్తం 2 బాక్సులలో ఒకటి హ్యాండ్ లగేజ్ పెట్టుకున్నాడు. మనకు 30 కేజీలే. వాళ్ళ మేడం వచ్చేసి బండి మించాలు తీసుకునేసింది, నా బండిలో వదిలిపెట్టాలంట. ఏమి కక్కుతుందా? ఏం కారు తీసుకునే మనం ఇండియాకి వెళ్ళిపోతామా? పోం కదా, మళ్ళీ ఇంటికే కదా వచ్చేది. లగేజ్ 30 కేజీలు, హ్యాండ్లో 7 కేజీ అనమాట. సూట్ కేసు ఉండాలి కానీ వెయిట్ ఎక్కువ ఉంటుందని మనోడు అట్టపెట్టెలు కట్టినాడు. అట్టపెట్టెలు అయితే వెయిట్ ఉండదు. మజీద్ కోవిడ్కి వచ్చి 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకా వెకేషన్ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. ఒక 2 నెలలు ఉండేసి మళ్ళీ రిటర్న్ వస్తాడు. ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, రండి ఎయిర్పోర్ట్ చూస్తాడు. కువైట్ టు శ్రీలంక మనకు జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్ టికెట్ ఎంత పడింది ఒక 10 days బ్యాక్ ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టినా, అది కింద డిస్క్రిప్షన్ లో పెడతా, చూసేయండి. మేము సభాసాలం నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే సభాసాలం నుంచి 40 నెంబర్ రోడ్లోకి దిగాల. స్ట్రైట్ గా వెళ్ళామంటే కోవిడ్ సిటీకి వెళ్ళిపోతాము. మనం స్ట్రైట్ గా వెళ్ళకుండా అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళేసి రైట్ లో వెళ్ళాలి. రైట్ లో వెళ్తే మెస్సీలా వస్తుంది, అండ్ కొద్దిగా లెఫ్ట్ లో ఎయిర్పోర్ట్ రూట్ ఉంటుంది 6 నెంబర్ అని. రోడ్ లో స్ట్రైట్ గా వెళ్ళినామంటేనా చక్కగా 6 నెంబర్ హైవే ఎక్కేస్తాం మనం. మాకు ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేసి మొత్తం 16 కిలోమీటర్లు. ఫ్లైట్ వచ్చేసి 7:30కి టేకాఫ్ అవుతుంది, కానీ మేము 3:30కి ఇంటికా నుంచి బయలుదేరినాము. ఎందుకంటే అక్కడికి వెళ్ళేసి ఫస్ట్ లగేజ్ వేసి మజీద్ బోర్డింగ్ అయిపోయిందంటేనా మళ్ళీ ఎంత టైం ఉన్నా కానీ ఫ్రీగా ఉండొచ్చు. లగేజ్ ఎక్కువ ఉండిందంటే మళ్ళీ తలకాయ నొప్పి లేట్గా వెళ్ళినామంటే. నేను లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు లగేజ్ ఫుల్ అయిపోయింది. బోర్డింగ్ కాడికి వెళ్తే లగేజ్ తీసేయాలా, లేకపోతే కేజీకి 5 దినాలు కట్టాలన్నారు. ఇంకా లైన్ చూస్తే పెద్ద లైన్ ఉండింది. సర్లే ఇట కాదని 5 దినాలు కట్టేసిన లాస్ట్ టైం ఇండియాకి వెళ్ళినప్పుడు, కేజీకి 5 దినాలు. అండ్ ఇక్కడ 360 మాల్ కనబడుతుంది కదా, ఈ 360 మాల్ దగ్గర నుంచి కొద్దిగా రైట్ లో వెళ్ళినామంటే కైతాన్ వెళ్ళిపోతాము. అక్కడ లెఫ్ట్ లో వెళ్ళినామంటేనా ఎయిర్పోర్ట్ రోడ్డు. ఎయిర్పోర్ట్ కు వెళ్లే రోడ్ లో మొత్తం ఈ మధ్య కొత్తగా బ్రిడ్జిలు కట్టినారు. 6.5 రోడ్ అని కొత్తగా హైవే వేసినారు ఒకటి. అక్కడ రైట్ లో కనపడే బ్రిడ్జి మీద నుంచి కూడా ముందు ఎయిర్పోర్ట్ కు వెళ్తాను, ఇప్పుడు క్లోజ్ చేసేసినారు. ఇక్కడ స్ట్రైట్ కి వెళ్ళాలా. ఇలాగే కొద్దిగా ముందుకు వెళ్ళేసి అక్కడ రైట్ లో వెళ్ళామంటేనా ఫస్ట్ బ్రిడ్జి మీద నుంచి వెళ్ళామంటే జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ కు స్ట్రైట్ గా వెళ్ళిపోతాం ఈ బ్రిడ్జి మీద నుంచి. కానీ మనం ఎయిర్పోర్ట్ అంతా చూపిస్తానని వెళ్తున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ రైట్ లో వెళ్ళినామంటేనా కువైట్ ఎయిర్వేస్ టెర్మినల్ సపరేట్ అది. ఇక్కడ లెఫ్ట్ లో వెళ్ళినామంటేనా డిపార్చర్స్ అనమాట. మనం ఇంటికి పోవాలంటే బ్రిడ్జి మీదకి వెళ్ళాలి, పార్కింగ్ కూడా పైన ఉంటుంది. కానీ మనం ఇక్కడ కింద అరైవల్స్ లోకి వెళ్తాము. అరైవల్స్ నుంచి స్ట్రైట్ గా వెళ్ళినామంటేనా మనం జజీరా ఎయిర్వేస్ కూడా దారి ఉండాలి. ఈ ఎయిర్పోర్ట్లలోకి ఎంటర్ అయినామంటే ఏదో ఫీలింగ్, మనం ఎప్పుడు ఇంటికి పోయేది అనిపిస్తుంది ఎయిర్పోర్ట్లోకి వచ్చినామంటే. మనం వెళ్ళేదానికి ఇంకా టైం ఉందిలేండి, ఆ రోజు వీడియో వేస్తా వచ్చే నేను వెళ్ళే రోజు. ఇక్కడ కింద వచ్చేసి అరైవల్స్ అనమాట. కువైట్కి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కింద నుంచి వస్తా ఉంటారు బ్రిడ్జి కింద. అండ్ బ్రిడ్జి పైన వచ్చేసి డిపార్చర్స్. బ్రిడ్జి కింద నుంచి స్ట్రైట్ గా వెళ్ళినామంటేనా జజీరా ఎయిర్వేస్ టెర్మినల్ సపరేట్ గా ఉంది. కువైట్ లో అటు సైడ్ వచ్చేసి కొత్తగా ఎయిర్పోర్ట్ కడతారు, అది ఇప్పుడే ఓపెన్ కాదు. అంతలోపల మనం కోవిడ్లో ఉంటామో లేదో తెలియదులేండి. నాకు తెలిసి 2030లో ఓపెన్ అవుతుంది మా ఎయిర్పోర్ట్. పెద్దది భలే కడతాండ్రు. మజీద్ ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాడు, ఇంటికి వెళ్తాడు. ఇది వచ్చేసి జజీరా టెర్మినల్, ఓన్లీ జజీరా ఎయిర్వేస్ ఇక్కడ. ఈ టెర్మినల్ దగ్గర పార్కింగ్ కొంచెం కష్టము, పోలీస్ బండి చూడండి అక్కడ. అందుకనే మజీద్ను అర్బాన్ తీసుకొని రాపో సామాన్లు పెట్టుకుని నేను పక్క గ్రౌండ్ ఫ్లోర్లో బండి పెట్టొస్తా అని చెప్పిన. యూటర్న్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్ లో బండి పార్క్ చేశాను. హోండా CB100. లిఫ్ట్ లో వెళ్ళామంటే టెర్మినల్ అటు సైడ్ కి వెళ్ళొచ్చు, కానీ ఈ పక్క రోడ్ క్రాస్ చేసుకుని వెళ్తున్నాను. ఈ టెర్మినల్ లో అరైవల్స్ డిపార్చర్స్ పక్కనే ఉంటాయి డోర్లు. లోపలికి వెళ్లే లోపల మధ్య వెయిట్ చెక్ చేస్తాను లగేజ్. ఆ 2 బాక్సులు వచ్చేసి 30 కేజీలు, ఒక 300 గ్రాములు ఎక్కువ. 30 కేజీలు కరెక్ట్ గా తెచ్చుకున్నాడు. హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి హ్యాండ్ లగేజ్ 9 కేజీలు తెచ్చుకున్నాడు. ఏం కథలు వెళ్ళిపోతాయి. రైట్ లో వీళ్ళు బాక్సులు ఇసిరిసి రాస్తా ఉంటారు, అందుకని ఖచ్చితంగా ఇవి ర్యాపింగ్ చేయించుకోవాలా. వీటి 2 బాక్స్కి వచ్చేసి 1.5 kg తీసుకున్నారు. 2 బాక్సెస్ వచ్చేసి 3 kg. ముందు దినారే ఉన్నాయి, 3 దినాలు అంటే 800 చిల్లర. ఇదంతా బోర్డింగ్ పాస్ తీసుకునేది ఇక్కడనే. హ్యాపీ జర్నీ మజీద్. హ్యాపీ జర్నీ. సీ యు ఆఫ్టర్ 2 months. బై బై మజీద్, బై. మనవాడు వచ్చాడో. లగేజ్ మొత్తం వేసేసి బోర్డింగ్ పాస్ తీసుకొని మనం ఇక్కడ నుంచి ఎలివేటర్ లో పైకి వెళ్ళాలి.
పైకి వెళ్ళినామంటే గేట్స్ ఉంటాయి, ఫ్లైట్ దగ్గరికి వెళ్తాము. ఇంకా పైకి మనం అలో లేదు కాబట్టి మాజీకి బాయ్ చెప్పేసి ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్తున్నాను కార్ తీసుకోమని. 1 అవర్ పార్క్ చేస్తే 200 ఫీల్స్ అనమాట. ఎంటర్ అయినప్పుడు ఇలాంటి బార్ కోడ్ కార్డు ఇస్తారు, బయటికి వెళ్ళేటప్పుడు స్కానింగ్ చేసుకుని డబ్బులు తీసుకుంటారు. 1 అవర్ కంటే ఎక్స్ట్రా ఉన్నామంటే మళ్ళీ 100 ఫీల్స్ పెరుగుతూ వస్తుంది. మాజీద్ అయితే బోర్డింగ్కి పోయినాడు. సరే నేను మా మేడం ఫోన్ చేసింది, ఇంటికి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఫ్లైట్లో ఎక్కేది ఆ పక్క శ్రీలంకలో కొలంబోలో ల్యాండ్ అయినాక వీడియోస్ పంపిస్తా అన్నాడు, అవి కూడా యాడ్ చేసి అప్లోడ్ చేస్తాం. ఈ వీడియో వచ్చేసి కోవైట్లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు అనమాట. ఎంటర్ అవుతాను ఫ్లైట్లో కోవైట్లో. ఈ వీడియో జజీరా ఎయిర్వేస్ ఫ్లైట్ లోపల ఇది. కోవైట్ టు శ్రీలంక డైరెక్ట్ అనమాట, 5 అవర్స్. మార్నింగ్ 4 AM శ్రీలంకలో ల్యాండ్ అయినాడు సేఫ్గా. కొలంబో ఎయిర్పోర్ట్ నుంచి మజీద్ వాళ్ళ ఇంటికి వచ్చేసి 7 అవర్స్ అంట జర్నీ, బస్ జర్నీ. సేఫ్గా అయితే ఇంటికి పోయినాడంట, ఫోన్ చేసినాడు ఇప్పుడే. మళ్ళీ రిటర్న్ వచ్చేసి 9వ నెల 5వ తేదీ కోవైట్కి వచ్చేస్తాడు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ. ఇక్కడ కనపడేది వచ్చేసి కొలంబో ఎయిర్పోర్టు. ఫ్లైట్లోంచి బయటికి వెళ్తాను బస్సులో ఎక్కి. మనవాడు వచ్చాడు.